హలో ఫ్రెండ్స్, మా హస్బెండ్ డెంటల్ సర్జను. సో డెంటల్ గురించి మీకు ఏదైనా సమస్యలు ఉంటే జ్యోతి కిచెన్ స్టైల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో కామెంట్ పెట్టినా కూడా మా హస్బెండ్తో మీకు అన్నిటికీ ఆన్సర్స్ చేపిస్తాను అనమాట. అయితే మా హాస్పిటల్లో ఈరోజు టీత్ ఫిక్సింగ్ చేశారు మా హస్బెండ్తో మాట్లాడిస్తాను. ఎలా ఫిక్సింగ్ చేశారు, అసలు పళ్ళు ఎందుకు పెట్టాలి అనే దానికి ఆయన చెప్తారు. ఏమండి, ఈరోజు ఒక పేషెంట్కి మీరు టీత్ అయితే ఫిక్సింగ్ చేశారు కదా, అది ఎలా ఏంటనేది వీడియో అంతా కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మాట్లాడండి మా వాళ్ళందరితోటి. హాయ్, ఐఎమ్ డాక్టర్ మధుసూదన్ ఫ్రమ్ జ్యోతి డెంటల్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మనకు వైజాగ్లో ఇసుకతోట రామాలయం మీదులో ఒక హాస్పిటల్ ఉంది, ఫస్ట్ బ్రాంచ్ అండి. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి తగరపులస గణేష్ థియేటర్ పక్కన అండి, సెకండ్ బ్రాంచ్ ఉంది. సో మన డెంటల్ హాస్పిటల్స్లో డెంటల్ సంబంధించిన సమస్యలన్నీ కూడా ట్రీట్ చేస్తూ ఉంటాము. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ కామెంట్స్ రూపంలో కానీ లేదా నా కాంటాక్ట్ రూపంలో మీకు నా ఫోన్ నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ కూడా మాట్లాడవచ్చు. ఏమన్నా సరే నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. సో కాకపోతే ఈరోజు మన డెంటల్ హాస్పిటల్లో జరిగిన ట్రీట్మెంట్ ఏంటంటే, కొన్ని పనులు పుచ్చిపోయినాయి, వాటికి అన్నిటికీ కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశాను. కొన్ని పనులు లేని దగ్గర కూడా రీప్లేస్మెంట్ జరిగింది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పనికి ఎలాగా పనులు వేయాలి అనేది మొత్తం వీడియోలో చూపిస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. చెప్పిన పేషెంట్ ఏమేనండి, ఈమె పేరు పద్మావతి. ఈమె కొన్ని పనులు పుచ్చిపోయినాయండి, కొన్ని పనులు లేవు. ఆ పనులు లేని దగ్గర రీప్లేస్మెంట్ చేశాను. పుచ్చిపోయిన పనులకు అన్నిటికీ కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశాను. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇలా సైజ్ చేసుకోవాలి. ఇలా సైజు కొంచెం అరగ తీసుకోవాలి. టీత్ అన్నీ కూడా అరగ తీసుకొని మనము ఇంప్రెషన్స్ అచ్చులు తీసుకొని ల్యాబ్ వాళ్ళకి ఇస్తే మనం టీత్ తయారు చేసి ఇస్తారు. ఆ టీత్ మనము ఆమె నోట్లో మనం ట్రయల్ చూడాలి. ఫస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకుంటాము. ఎందుకనంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పనులకి క్యాప్లు అయిపోతే ఏమవుతాయి అంటే కొన్ని రోజులు ఇరిగిపోవటము, మళ్ళీ కలర్ మారిపోవటం జరుగుతుంటాయి. అందుకే ప్రొటెక్షన్కి అంటే సపోర్టింగ్ కోసము మనం ఏంటంటే ఏదైనా తిన్నప్పుడు కూడా ప్రమాదం కాకుండా టీత్ ఇరిగిపోకుండా ఉండేదానికోసం ఈ క్యాప్లు వేస్తాము. సో ఆమె పనులన్నీ కూడా చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. సో ఆమెకి చాలా బాగా వచ్చాయి. సో అందువల్ల నేను మళ్ళీ వాటిని సిమెంట్ అంటే మన డెంటల్ సిమెంట్స్ ఎలా ఫిక్స్ చేస్తాం అనేది చూపిస్తాను. లిక్విడ్ పౌడర్ ఉంటుంది, ఆ లిక్విడ్ పౌడర్ని మిక్స్ చేసుకొని మొత్తం కూడా లోడ్ చేసుకోవాలి. టీత్కి మనం ఎక్కడైతే ఫిక్సింగ్ చేస్తామో ఆ టీత్ అన్నిటికీ కూడా లోడ్ చేసుకోవాలి. ఆ సిమెంట్ని ఇన్సర్ట్ చేసుకొని ఆమె నోట్లో ఈ టీత్ తీసుకెళ్ళి ఫిక్సింగ్ చేస్తామన్నమాట. అది ప్రొసీజరు. ఆ విధంగా ఫిక్సింగ్ చేశాను. చక్కగా చాలా బాగా వచ్చాయండి. అంటే మళ్ళీ ఊడిపోకుండా పడిపోకుండా ఉండేదానికోసము డెంటల్ సిమెంట్ వేసి ఫిక్సింగ్ చేస్తాం. సో ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా బాగా వచ్చాయి కేసు, అంటే టీత్ బాగా ఉన్నాయి డాక్టర్ గారని నాతో చెప్పింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి.